వాని కొరకు చేయుదును అనుకునేను. ఏమండి, ఇక్కడ దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం దేవుడు ఏమండి చూసి ఈ భూప్రపంచంలో సృష్టించబడిన సర్వకోటి జీవరాశుల్లో అన్ని కూడా జతలు జతలుగా ఉన్నాయి. అయితే కేవలం మానవుడు ఒకడు మాత్రం ఒకరిగా మిగిలిపోయినప్పుడు దేవుడు చూసి ఆ మానవుడికి చాటైన సహాయమును నేను చేద్దామా అనుకున్నాడు. అయితే ఈ లోకములో అన్ని జతలు జతలు చేసినటువంటి దేవుడు అవునుగాకంటయ్యా, దేవునికి మహిమ కలుగునుగాక. అయితే దేవుని యొక్క పోలికలో ఉన్నటువంటి మానవుడు ఆయనకు సాటి సహాయమును చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు చల్లపూట ఏదేను వనమునకు వెళ్ళి ఆదామును పిలిచి ఆయనకు గాఢ నిద్ర కలుగు చేసి ఆయన పక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ ఎముకను ఒక అందమైన నారీమణిగా ఒక అందమైన స్త్రీగా చేసి ఆదాము ఎదుట నిలబెట్టాడు. ఆదాము ఎదుట నిలబెట్టి ఈ ప్రాణి పేరేమని ఆదాముని అడిగితే అప్పుడు ఆదాము ఎట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరులలో నుంచి తీయబడినది గనుక నారీ అనబడును, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ప్రతి ప్రాణికి ఏమండి ఆడ మగ అనగా జతలు జతలు ఉన్నాయి. అయితే మానవుడి విషయంలో దేవుడు ఒక అద్భుతం చేశాడు, నరుల నుంచి తీశాడు స్త్రీని, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇది ఒక అద్భుతమైన బంధం, దేవుడు శిల్పకారుడైన దేవుడు సిద్ధపరిచిన బంధం. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క వివాహ బంధం ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఏమని చదివిస్తుందంటే భూమి మీద నరులు విస్తరింపనారంభించినప్పుడు వారిలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను ఏమండి చక్కని వారిని చూసి వారిలో వారికి నచ్చిన వారిని వివాహము చేసుకుని, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, అదే కొత్త నిబంధనలోకి మనం వచ్చేసరికి వాస్తవికంగా దేవుడు మానవ రూపికి లోకానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఆయన శిష్యులు మరి ఆయన తల్లిగారు ఒక మరి ఊరికి అంటే ఇలాగా మరి దైవజనులు ఈ యొక్క మరి కలిగిరి ప్రాంతంలోని ఈ యొక్క జరవారి